హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉషా కిచెన్ రెసిపీస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ అయితే జనరల్గా అందరి ఇంట్లో ఉండే సమస్య ఏంటంటే, మనం జనరల్గా అన్నం వండుతాం, అది ఎంతో కొంచెం మిగిలిపోతూ ఉంటుంది. మార్నింగ్ వండినా కొంచెం మిగులుతుంది, ఈవినింగ్ వండినా మిగిలిపోతుంది. సో మార్నింగ్ వండిన అన్నాన్ని ఈవినింగ్ స్నాక్ లాగా, ఈవినింగ్ వండిన అన్నాన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ వీడియో అయితే స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూసేయండి. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మనకి రోజు ఎంత కొంచెం అన్నం వండినా కూడా మిగిలిపోతుంటుంది ఎంతో కొంత. సో ఈ అన్నం అయితే మనం మార్నింగ్ వచ్చేసరికి తినలేం, చల్లగా అయిపోతుంది. సో మనం ఇది వేడిగా పునుగుల్లాగా తయారు చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా, లేదు అనుకుంటే ఈవినింగ్ కూడా మనం స్నాక్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ అన్నాన్ని నేను పునుగుల్లాగా చేసి చూపిస్తాను. ఇప్పుడైతే మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, గ్రైండ్ తీసుకున్నాను నేను. ఇది మిక్సీ జార్లో ఒక 2 కప్పులు నేను అన్నాన్ని మిక్స్ చేసుకుంటున్నాను. సో మీ దగ్గర వేడి అన్నం అలా ఉన్నా కూడా మీరు ఇట్లా గ్రైండ్ చేసేసుకోవచ్చు. సో నేను 2 కప్పులు గ్రైండ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ. సో ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. వాటర్ ఏమీ యాడ్ చేయకండి, అలానే మనం మిక్సీ పట్టేసుకుందాం. సో ఫ్రెండ్స్, గ్రైండ్ చేసేసుకున్నాం. ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. దీన్ని మనం వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. నేను వేరొక బౌల్ తీసుకున్నానండి, ఇందులో మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఒక కప్పు శనగపిండిని యాడ్ చేసేసుకుంటున్నాను. నేను ఇక్కడ 2 కప్పుల రైస్కి 1 కప్పు శనగపిండిని యాడ్ చేసుకున్నానండి. సో ఒక ఆనియన్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను, ఆనియన్ యాడ్ చేసుకుంటున్నాను. సో అలాగే ఒక 2-3 మిర్చీలు ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, మీరు రుచికి సరిపడా నేను ఇక్కడ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నానండి. కొద్దిగా రుచికి సరిపడా వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోకండి. స్పైసీగా కావాలంటే 1 టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది బాగా మిక్స్ చేసేసుకుందాం. మనం పకోడీ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అలానే కలుపుకోవాలండి. సో కొంచెం గట్టిగా అనిపిస్తే మాత్రం కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని నేను తీసుకున్నానండి. ఈ ఆయిల్ బాగా కాగాలి, లేకపోతే మనకి పునుగులు అనేవి సరిగా రావు. ఆయిల్ బాగా అని పునుగుల్ని యాడ్ చేసుకుందాం, చిన్నగా వేసుకుందాం. చూడండి, మన ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇలా వేస్తే అవి మనకి మంచిగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. సో బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. సో
సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. సో ఇప్పుడు మనం వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. సో మిగతా పిండిని కూడా మనం పునుగుల్లాగా వేసుకుందాం. చూడండి, ఆయిల్లో చాలా చక్కగా ఫ్రై అవుతుందండి. మీరు ఆయిల్కి తగ్గట్టు మీరు పునుగులు వేసుకోండి. మరిన్ని ఎక్కువ వేసుకున్నా మనకి కొంచెం డీప్ ఫ్రై అవ్వడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఫ్రెండ్స్, వేడివేడిగా పునుగులు అయితే రెడీ అయిపోయాయి. ఈ పునుగులో కాంబినేషన్ అయితే పల్లీ చట్నీ అండ్ కారపొడి సూపర్ అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా, మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ లాగా అయితే ఈ పునుగుల్ని వాడుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.